నేటి వాక్య ధ్యాన నిమిత్తం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములోని 2 వచనాలు నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం. మమ్మల్ని మేము తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లుగా మీ యొద్ద నుండి సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుచున్న ఈ పత్రిక మీరే కారా? ఈ చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ పౌలు భక్తుడు సంఘంతో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, మనము చదువుతున్న పత్రికలు మీరే కదా, యు ఆర్ ద లివింగ్ ఎపిస్టిల్స్ అన్నాడు. ఎందుకంటే సంఘముగా ఉన్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సువార్తను ప్రకటించాలి. దేవుడు సంఘానికి సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు అప్పగించాడు. నేటి క్రైస్తవ్యంలో సంఘాలకు వచ్చే వారందరూ కూడా ఆశీర్వాదం పొందటానికో, స్వస్థత పొందటానికో, దీవెన పొందటానికి వస్తున్నాం. కానీ నిజమైన దీవెన ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడమే నిజమైనటువంటి దీవెన. సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు అవ్వటమే నిజమైనటువంటి దీవెన. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలకు, అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఏంటంటే దేవుని సువార్త మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త కొరకైన ఆసక్తి మనలో ఎందుకు ఉండాలి? సువార్త కొరకైన ఆశ మనలో ఎందుకు రావాలి తెలుసా? సువార్త మానవ జీవితానికి రక్షణను కల్పిస్తుంది. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నప్పుడు చెరసాల బ్రద్దలై అందరూ పారిపోతుంటే ఆ జైలు అధికారి అన్నాడు, అయ్యా ఇప్పుడు మేము చచ్చిపోదామని తను కత్తి దూయిపోతుంటే పౌలు అంటున్నాడు, మీరు చనిపోవలసిన పని లేదు, మేమంతా ఇక్కడే ఉన్నప్పుడు ఆ చెరసాల అధికారి అంటున్నాడు, ఇప్పుడు రక్షణ పొందుటకు మేమేమి. అప్పుడు పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు, మీరు మీ ఇంటి వారు ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అని ఆ సువార్తను చెప్పిన వెంటనే ఆ చెరసాల అధికారి యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించాడు. సువార్త ప్రకటించినప్పుడు బంధకాలు తెగిపోతాయి. సువార్త ప్రకటించినప్పుడు రక్షణ కుటుంబాలకు వస్తుంది. సువార్త ప్రకటించినప్పుడు అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు విడుదల కలుగుతుంది. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిదిగా సువార్త ప్రకటించడం ఎందుకంటే అది రక్షణ కార్యాన్ని జరిగిస్తుంది. రెండవదిగా మనం చూస్తే సువార్త ప్రకటన జరిగినప్పుడు కుటుంబాల్లో, సంఘాలలో ఐక్యత, ప్రేమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం నుంచి మనం చదివితే, వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా పంచుకొనిరి. ఎవరు వీళ్ళంతా? ఇదివరకు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కదా, ఎవరికి వారే జీవించిన వాళ్ళు కాదా. కానీ ఎప్పుడైతే పేతురు నిలవబడి సువార్త ప్రకటించాడో 3000 మంది రక్షించబడ్డారో, 5000 మంది రక్షించబడ్డారో. ఇప్పుడు సువార్త ద్వారా ఒక కుటుంబంగా కట్టబడిన వీళ్ళందరి మధ్య ఏం కలిగింది? ప్రేమ కలిగింది, ఐక్యత కలిగింది. గాస్పెల్ బ్రింగ్స్ యూనిటీ అండ్ లవ్ అమాంగ్ ద పీపుల్. విశ్వాసుల మధ్య, కుటుంబాల మధ్య సువార్త ప్రేమను, ఐక్యతను తీసుకొని వస్తుంది. ఈరోజు సువార్త ప్రకటించడానికి ఎందుకు సిద్ధ మనసు కావాలంటే, మన కుటుంబాల్లో ఐక్యత రావాలంటే, మన సంఘాల్లో ఐక్యత రావాలంటే, ఏక మనస్సు మనకు కలగాలంటే, మన జీవితాలు ఒక్క తాటిపై నడవాలంటే సువార్త ప్రకటించడం ఒక్కటే మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదండి, సువార్త ప్రకటిస్తేనట, సువార్త ప్రకటన జరిగిన చోట ఉజ్జీవం రగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు భక్తుడు సువార్త ప్రకటించినప్పుడు, అనేక అపవిత్ర ఆత్మల గురించి ప్రార్థన చేసినప్పుడు, దురాత్మ సమూహంలో పారిపోయినప్పుడు అక్కడ మంత్రగాళ్ళు వారి పుస్తకపు చుట్టలను తీసుకొచ్చి వాటిని తగలబెట్టి ఆ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవానికి నాంది పలికారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
నాకు బాగా ఇష్టమైన ఒక చక్కని మాట అపోస్తలుల కార్యం 8:8 ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అని రాయబడింది. ఎందుకని? ఏ పట్టణం అది? సమరయ పట్టణం. సమరయ పట్టణంలో సంతోషం కలగటం కాదు, మిగుల సంతోషము కలిగెను అని రాయబడింది. అంటే సమృద్ధి అయిన సంతోషం కలిగింది. కారణం ఏంటో తెలుసా? అక్కడికి సడన్గా వ్యాపారం రాలా, సడన్గా డబ్బులు రాలా, సడన్గా ఏదో బంగారం కురవలేదు. కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వేదన భరితంగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో సువార్త సంతోషాన్ని తీసుకొచ్చింది కనుక వారి మధ్య మిగుల సంతోషం కలిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. అందుకే సువార్త ప్రకటించాలి. చివరికి ఒక మాట చెప్తాను, సువార్త ప్రకటన ఎందుకు చేయాలి తెలుసా? మన జీవితాల్లో యోగ్యులు కాని వారిని, అయోగ్యులను యోగ్యులుగా మారుస్తుంది సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 4వ సమరయ స్త్రీ, ఆమె అయోగ్యురాలు, ఆమె పాపముతో నింపబడిన స్త్రీ, వ్యభిచార పాపములో ఉన్నటువంటిది, అక్రమమైనటువంటి సంబంధాలతో బ్రతుకుతున్న ఆమెకు సువార్త ప్రకటించినప్పుడు అయోగ్యురాలైన ఆమె ఆ సువార్త నమ్మినందున ఆమె యోగ్యురాలుగా చేయబడింది. సువార్త ప్రకటించే సేవకురాలుగా దేవుడు ఆమెను మార్చగలిగింది సువార్త. ఈరోజు సువార్త ప్రకటన చాలా అడ్డులు ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటనే లేకపోతే దేశంలో హింస పెరిగిపోతుంది. సువార్త ప్రకటన లేకపోతే దేశంలో బానిసత్వం పెరిగిపోతుంది. సువార్త ప్రకటన లేకపోతే మనుషుల మధ్య ప్రేమ ఐక్యతలు ఉండవు. సువార్త ప్రకటన లేకపోతే మానవుని జీవితంలో శాంతిని గురించిన అవగాహన పూర్తిగా నశించిపోతుంది. కనుక సువార్తను ఆటంకపరిచేవారు ప్రపంచ వినాశనానికి ఎంత ఉపయోగపడుతున్నారో సువార్తను ప్రకటించని వారు కూడా అంతే కారణమవుతున్నారు. కనుక ఆటంకాలు వస్తున్నాయనో, అవరోధాలు వస్తున్నాయనో, ప్రతికూలతలు కలుగుతున్నాయనో కాదు, కానీ ప్రతికూలతలు ఆటంకాలు జయించి సువార్త ద్వారా ఏ బంధకాలు అయితే తెంచబడతాయో, ఏ సంతోషం అయితే పట్టణంలో కుటుంబం కలుగుతుందో, ఏ ఐక్యత ప్రేమ సంఘాల్లో కుటుంబాల్లో వస్తుందో, అలాంటి సత్య సువార్తను విసుగక ఆగక ఎడతెగ ప్రకటించే ఏ సంఘం అయితే ఉంటుందో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. పౌలు భక్తులు అంటే, అయ్యో సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అన్నాడు. దేవుని సంఘముగా ఉన్న మనం కేవలం సంఘంలో కార్యక్రమాల కొరకు మాత్రమే పరిమితమైపోతున్నాం. సభలు పెట్టామా, ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇంకేదైనా యాక్టివిటీ ఉందా? చాలా సంఘాల్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్టివిటీ క్రిస్టియన్స్. ఏదైనా వ్యవహారం జరిగితే, ఏదైనా యాక్టివిటీ జరిగితే పొలం అంటే వచ్చేసి అయిపోగానే మళ్ళీ వర్షం తర్వాత కామ్ అయిపోతుంది చూడండి, అలాగే అయిపోతాం మొత్తం అంతా. కానీ సువార్త అనేటటువంటిది అలా కాదు. సువార్త అనేది నిరంతర ప్రక్రియ. ప్రతినిత్యం సువార్త ప్రకటించడానికి ఆశ గలవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ సువార్త ప్రకటించాలి అని నేర్చుకున్న మనము ఈ సువార్త ప్రకటించుట్లో ఎవరు పాలిభాగస్తులు కాగలరు, ఎవరు ఈ పనికి పూనుకొనడానికి సిద్ధ మనస్సు గలవారిగా ఉండగలరో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 3:2-3 వచనాలు మనం చదివాము ఇప్పుడే. ఆ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? మీరే ఆ సువార్త పత్రికలు కారా? చెప్పండి, ఎవరు మనం? సువార్త ప్రకటించాలి, కరెక్టే. సువార్త ప్రకటిస్తే మేలు కలుగుతుంది, మంచిదే. కానీ సువార్త ప్రకటనలో ఎవరు పాలిభాగస్తులు అవుతారు? సువార్త ప్రకటన ఎవరి ద్వారా జరుగుతుంది? మనం ఏం చేయాలి అంటే, చేయటానికి ఎలా ఉండాలో కొరింథీ సంఘంలో ఇంచుమించు 18 మాదిరులు అందులో ఉన్నాయి. అన్నీ చెప్పే సమయం కాదు, ఒక్కటి మాత్రం చెప్తా మీకు నేను. మొదటిది ఏంటి తెలుసా? మనమే సువార్త పత్రికలుగా మనం మార్చబడాలి. ఆమేన్. మనమందరం సువార్త, we must become the living epistles. పుస్తకంలో కనిపిస్తున్న అక్షరాలు చాలా ఉన్నాయి, బైబిల్లో ఉన్న అక్షరాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సువార్త ప్రకటించినప్పుడు వచ్చే ఫలితం కన్నా మనం జీవించినప్పుడు వచ్చే ఫలితము ఎక్కువ. కొంతమంది సువార్త ప్రకటించట్లేదు, కొంతమంది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు.
వారు ప్రకటించిన సువార్తకు తగిన జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు. అందుకనే సువార్త ప్రకటన మాత్రమే చేసి ఆ సువార్త మన జీవితంలో అన్వయించకుండా సువార్తకు తగినట్లుగా మన జీవితాల ప్రవర్తన మార్చుకోకపోతే దానివల్ల ప్రభావం ఉండదు, దానివల్ల ఫలితం కూడా ఉండదు. అందుకనే మనము సువార్త పత్రికలుగా మన జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు సువార్త పత్రికలుగా మార్చబడతారు, ఎవరు సజీవ సాక్షులుగా మారుతారో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మారు మనస్సు పొందిన వాళ్ళు సజీవమైన పత్రికలుగా, సువార్త పత్రికలుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, రిపెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెర్మన్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. అంటే మారు మనసు పొందటమే సువార్త యొక్క ప్రసంగ సారం. అంటే సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తున్నాం అని చెప్తున్నామో అందులో పాలిభాగస్తులు ఎవరు అంటే మొట్టమొదటిగా మారు మనస్సు పొందిన వాళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు ఆ ప్రవర్తన మారిన జీవితం ప్రజలకు కనిపిస్తుంది. అవునండి, ప్రతి ఒక్కరి దగ్గరికి పుస్తకం తీసుకెళ్ళి చూపించలేం కదా, కానీ మన బ్రతుకును చూపించగలిగితే మన బ్రతుకు నిజమైన సువార్తగా అందరికీ కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23లో చూస్తే అక్కడ ఒక చక్కని మాట మీ గమనానికి తీసుకొస్తాను. చూడండి, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయబడుచు వచ్చిన మతమును ప్రకటించున్నాని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను బట్టి దేవుణ్ణి ఎవరంటున్నారు? ఇది అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, ఒకప్పుడు నా బ్రతుకేంటో ప్రజలకు తెలుసు. ఏంటి నా బ్రతుకు? దేవుని విశ్వసించిన వాడిని చంపేవాడిని, సంఘంలోకి వచ్చేవాడిని హింసించేవాడిని, దూషించేవాడిని, అనేకులు నాశనం చేసేవాడిని. కానీ ఇప్పుడైతే ఏ సువార్త ప్రకటించేవాడిని దూషించానో, ఏ ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని చంపానో, ఇప్పుడు అదే ప్రజలు రక్షణ కొరకై నా బ్రతుకును నేను సమర్పించుకున్నప్పుడు నా బ్రతుకును చూచిన వారందరూ ఎవరిని మహిమపరిచారట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సువార్త ఎవరయ్యారు? పౌలయ్యాడా? చెప్పే ప్రసంగం అయిందా? భక్తుడే అయ్యాడు. మనిషే సువార్తగా మారాడు. మనిషే సువార్తను తనలో ఇమిడింపజేసుకొని తానే సువార్తగా నిలబడి ప్రజలు అతనిని చూచి ఇతడు దేవుని కుమారుడని అతని గురించి ప్రభువుని మహిమపరిచే స్థితికి అతని ప్రవర్తన మారింది. పౌలు తాను మార్పు చెందాడు. ఆ మార్పు ప్రజల హృదయంలో, ప్రజల యొక్క జీవితంలో కనిపించి, తన జీవితం ప్రజలకు కనిపించింది. ఈరోజు మనం మారామని చెప్పుకుంటాం కానీ మార్పు తగ్గ క్రియలేమి మన దగ్గర కనపట్ల. మనం మారితే ప్రసంగికులం అవ్వక్కర్లా. మనకు మారు మనసు వస్తే ప్రసంగం చేయాల్సిన పని ఏమి లేదు. మనం మార్పు చెంది నిజమైన మారు మనసు మన హృదయంలో ఉంటే నీలో ఉన్న ఆ మార్పు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టత సువార్తగా మారుతుంది. అందుకే మత్తయి సువార్త 5:14 ఏమంటాడు? లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగు గురించి ఎవరు చెప్పలేదు, వెలుగని చెప్పాలి. ఎవరన్నా చెప్తారండి? ఎవరైనా వెలుగని ఎవరు చెప్పరు. లైట్ వెళ్ళగానే లైట్ అందరికీ తెలుస్తుంది, వెలుగు కనబడగానే వెలుగని అందరికీ తెలుస్తుంది. వెలుగు రాగానే చీకటి పారిపోతుంది, చీకటి మాయమైపోతుంది. అలాగే రక్షించబడి మారు మనసు పొందిన జీవితం నువ్వు మార్పు చెందావా అని నేను అడగాల్సిన పనిలా. నీ మారు మనసు నీ బ్రతుకులో కనిపిస్తుంది, నీ మారు మనసు నీ మాటల్లో కనిపిస్తుంది, నీ మారు మనసు నీ చూపుల్లో కనిపిస్తుంది, నీ మారు మనసు నీ కుటుంబ ప్రవర్తనలో కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు పౌలును బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారట. ఆమేన్. సువార్తకి ఫలం ఏంటి? ప్రజలు దేవుని మహిమపరచడమే కదా. కానీ అలా మహిమపరిచినప్పుడు పౌలు ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగాన్ని చూసి చప్పట్లు కొట్టారని రాయబడలా. ఆయన ప్రసంగాన్ని చూసి ప్రభువుని మహిమపరచలా, ఆయన బ్రతుకును చూసి ప్రభువుని మహిమపరిచారు. ఈరోజు మన జీవితాన్ని బట్టి ప్రభువుని మహిమపరిచేలాగా అనేకులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే సువార్త పత్రికలు. ఎప్పుడు మారుతాం? మారు మనసు వచ్చినప్పుడు మనం సువార్త పత్రికలుగా మార్చబడతాం. రెండవదిగా మనం చూసినప్పుడు
దేవుని కొరకైన ప్రేమ కలిగినప్పుడు, లేదా దేవునిపై మన ప్రేమ విస్తరించినప్పుడు మనము సువార్త పత్రికలుగా మనము మార్చబడతాం. దేవుని ప్రేమిస్తాం కానీ అరగంట ప్రార్థన చేయలేం. దేవుని ప్రేమిస్తాం, అరగంట వాక్యం చదవలేం. దేవుని ప్రేమిస్తాం, సువార్త ప్రకటించలేం. దేవుని ప్రేమిస్తాం, ఇతరులకు సహాయం చేయలేం. అప్పుడు దేవునిపై ప్రేమ కలిగినట్లు కాదు. దేవునిపై ప్రేమ ఉన్నవాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు, క్రమము కలిగిన వాడిగా ఉంటాడు. దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు తన సుఖాన్ని, సౌకర్యాన్ని విడిచిపెట్టి ప్రభు సువార్త పని కొరకు వాడు ముందుకు వస్తాడు. అదే నువ్వు దేవుని ప్రేమించడం ఉంటాను రుజువు. వాట్ ఈస్ ద కాస్ట్ దట్ యు పెయిడ్ టు షో దట్ యు రియల్లీ లవ్ గాడ్? నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించనని చెప్పడానికి నీవు చెల్లించిన వెల ఏంటి? నువ్వు చేసిన త్యాగం ఏంటి? నువ్వు ప్రభువుని ప్రేమిస్తే దానికి ఒక రుజువు కావాలండి. విలియం కేరీ ప్రభువుని ప్రేమించాడు. నమ్ముతారు? నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. అసలు ఆయన ఎవరో మనకు తెలిస్తే కదా. మనకు చిరంజీవి తెలుసు, మహేష్ బాబు తెలుసు, కానీ విలియం కేరీ మనకు తెలియదు. తెలుసా? నువ్వు చదువుతున్నావు చూడు బైబిల్, అది తెలుగులోకి తీసుకొచ్చింది విలియం కేరీ గారే. దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నాం కదా, మొదటి హాస్పిటల్ పెట్టింది ఎవరు తెలుసా? విలియం కేరీ గారు. ఈ ముద్ర వేసిన యంత్రం ఫస్ట్ తెచ్చింది ఎవరు తెలుసా? విలియం కేరీ గారు. 18 ఇండియా భాషల్లో బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేసింది ఎవరు తెలుసా? విలియం కేరీ గారు. ఇంతకీ ఎవరైనా బ్రిటిష్ దేశస్తుడు, ఒక ఇంగ్లీష్ దేశస్తుడు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వ్యక్తి కష్టమోర్చి నష్టమోర్చి వాడలో టికెట్ లేకుండా అమరమున కూర్చొని ఇండియా వచ్చి ప్రయాణం చేసి కలకట్టాలో తన జీవితం అంతా కొనసాగించి తన మరణ పర్యంతం ఇక్కడే ఉండి ప్రభు సంఘానికి పరిచర్య చేశాడు. కారణం ప్రభువుని ప్రేమించాడు. తన ప్రేమ మనం చదువుతున్న బైబిల్లో కనబడుతుంది. ఆయన ప్రేమ ఆయన మరణంలో కనిపిస్తుంది. ఆయన ప్రభువుని ప్రేమించిన ప్రేమ ప్రయాసకొచ్చి ఓడలో భారతదేశం ప్రయాణం చేసిన శ్రమలో కనిపిస్తుంది. నిన్న నాతో ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, అమెరికా డాలస్లో. అన్న, మీరు ఒక కాన్ఫరెన్స్ ఉంది, రావాలి ఖచ్చితంగా అన్నాడు. ఫ్యామిలీ కాన్ఫరెన్స్. నేను వెళ్ళినప్పుడు వస్తే పెట్టుకుంటే వస్తాను, కానీ జూలైలో మీరు టికెట్ ఇచ్చినా నేను రాలేను. ఎందుకంటే ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? 2 రోజులు ప్రయాణం చేసి 2 రోజులు. ఇంతకీ మనం చేసే పార్ట్ ఏంటి? విమానంలో 6 సార్లు మేపుతారు మనం చక్కగా. అడిగిన ప్రతిసారి జ్యూస్ ఇస్తారు, అడిగిన ప్రతిసారి భోజనం పెడతారు, ఏసీలో కూర్చోవచ్చు, కాళ్ళు చాపుకొని కూర్చొని కొద్ది డబ్బులు ఇస్తే పడుకొని వెళ్ళొచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ వెళ్ళాలంటే మనకి కష్టం. కానీ విలియం కేరీకి పడుకొని వచ్చే అవకాశం లేదు. వర్షంలో తడవకుండా ఉండే పరిస్థితి లేవు, చలివిలో దాచుకునే పరిస్థితి లేదు. కానీ అన్నిటినీ తాళ్ళుకొని భారతదేశం వచ్చి ఇన్ని సంవత్సరాలు సువార్త చేసి భారత క్రైస్తవ్యానికి బైబిల్ను ఒక కృపగా ఇచ్చినటువంటి విలియం కేరీ ఎంతగా ప్రభుని ప్రేమించుంటే పనిచేస్తాడు. ఈరోజు ప్రభుని ప్రేమించామని మాట చెప్పటం కాదండి, ప్రభుని మాట చెప్పటం కాదు. ప్రభుని ప్రేమించే వాళ్ళు ప్రేమకు తగ్గ క్రియ ఉండాలి. ఒక వాక్యం చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటించబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిడే? యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ ఇంట్లో యేసు ఉన్నప్పుడు బేతనియ మేరీ అక్కడికి వచ్చి ఏం చేసిందండి? విలువైన అత్తరును తల మీద పోసి తన తల వెంట్రుకలతో పాదములను తుడిచింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ అత్తర బుడ్డ తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు దాన్ని చూసి కోప్పడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునని. యేసు ఈ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గురించి ప్రభు ఏమన్నా తెలుసా? ఈ భూమి మీద సువార్త ఉన్నంతకాలం ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆమె ప్రభువుని ప్రేమించినటువంటి, మనం ప్రభువుని ప్రేమిస్తే ఆ ప్రేమ భూమి మీద ఉన్న సకల జనులు ప్రభువుని మనం ప్రేమించిన ప్రేమను గురించి మాట్లాడుకోవాలి. ఆమేన్. కనుక భూమి మీద ఉన్న వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేయండి, కానీ మనం ఉంటున్న ఈ సమాజంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం చెప్పగలిగితే
ఆ ప్రేమ మాటలకు మాత్రమే పరిమితం కాకుండా నీ ఇంట్లో, నీ వెలుపట, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నిన్ను గురించి మాట్లాడుకునేటప్పుడు నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో అనే సంభాషణ వారి మధ్య వచ్చినప్పుడే నువ్వు దేవునిపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నట్లు. ఆమేన్. కనుక నీ బంధువులు, నీ స్నేహితులు నీ గురించి మాట్లాడుకున్నప్పుడు, అమ్మో మా అక్కయ్య గారికి బంగారం అంటే ఎంత ఇష్టమో, మా అక్కయ్య గారికి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, మా అన్నయ్యకి ఇది అంటే ఎంత ఇష్టమో, సూట్ అంటే ఎంత ఇష్టమో, మామిడికాయలు అంత ఎంత ఇష్టమో అని ఇవి మాట్లాడుకుంటాం తప్ప ప్రభు అంటే ఎంత ఇష్టమో, ప్రభు కొరకు ఏమైనా చేస్తాడని మన గురించి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకున్నారా? కానీ యేసు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? సువార్త భూమి మీద ఉన్నంత వరకు ఈమె నన్ను ప్రేమించి చేసిన ఈ పని నిలిచి ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. లోకమంతా జ్ఞాపకం ఉండేలాగా ప్రభువుని ప్రేమించిన నీ ప్రేమ ఎక్కడ వెల్లడిపరిచావు? ఎక్కడ వెల్లడిపరిచామండి? ప్రభువుని ప్రేమించిన అపోస్తలులు తలక్రిందులుగా సిలువ వేయబడినంతగా ప్రేమించారు. యోహాను మండుచున్న ఆ నూనెలో వేయబడినట్టుగా ప్రేమించాడు. పద్మాసు దీపంలో వేయబడినంతగా ప్రేమించాడు. వాళ్ళ ప్రేమకు రుజువు ఉంది. వారి ప్రేమ సకల లోకముల జ్ఞాపకం చేసుకున్నారు కనుకనే వాళ్ళు సువార్త పత్రికలుగా మార్చబడ్డారు. నీ కొద్ది వర్షం వస్తే గుడికి రావు, ఎండొస్తే గుడికి రావు, చలి వస్తే గుడికి రావు, అన్నికి వంకలు పెట్టుకుంటాం కదా. పౌలట పలుమార్లు వాడబద్దలైంది, పలుమార్లు దెబ్బలు తిన్నాను, పలుమార్లు వస్త్రహీనునయ్యాను, ఆయనను కూడా సువార్త విషయంలో అపేక్ష తగ్గనివాడు. ఎందుకంటే ప్రభువుని ప్రేమించి నిందలు, అవమానాలు, వస్త్రహీనతలు ఇవేమీ ఆటంకం కాదు. కానీ ప్రభువుని ప్రేమించిన ఆయన ఆటంకాలు, అవరోధాలు దాటి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కనుకనే ఆయన ప్రేమ సువార్త పత్రికగా ఆయన బ్రతుకుని మార్చింది. నీ జీవితం సువార్త పత్రిక అయిందా? ఇంకా చెత్త కాగితంలాగా మిగిలిందా? మన బ్రతుకులు చెత్త కాగితాల నుంచి సువార్త పత్రికలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మరియా, ఆమె ప్రేమ ఎలా కనపడిందో తెలుసా? పెందల కన్య సమాధి దగ్గరకు వచ్చినప్పుడు కనపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆమె బ్రతుకు సువార్త పత్రికగా మార్చబడింది. ఒక స్త్రీ ఆ యొక్క చిమ్మ చీకట్లో ఇంకా తెల్లవారక మునిపే అక్కడికి వచ్చిందంటే అర్ధరాత్రి ఎప్పుడో బయలుదేరంటది. ఎప్పుడు ర్యాపిడో కాల్ అంటే కుదరదు. ఉందా? అప్పుడు లేదు. నో ట్యాక్సీ, నో ర్యాపిడో, నో ఫ్లైట్స్, నో వెహికల్స్, ఏమి లేవు. ఆమె నడుచుకుంటూ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని యేసు సమాధి దగ్గరికి అర్ధరాత్రి లేచి తెల్లవారే సమయానికి అక్కడికి వెళ్ళింది. అంటే ఆమె పెందలక్కడిని లేచి పరిస్థితులకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అప్పటికే రోమా సామ్రాజ్యపు సైనికులు యేసును విశ్వసించిన వారిని హింసిస్తున్నారని తెలిసినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ప్రభుపై ఆమెకున్న ప్రేమకు ప్రతిగా ఆమె పెందలక్కడినే సమాధి దగ్గరికి వెళ్ళింది. చంపివేయని యేసుకు అత్తరు పూయటానికి, సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆమె వెళితే, సజీవుడు మరణం గెలిచిన యేసయ్యను ఆరాధించడానికి మనం ఎంత పెందలకడ రావాలి? ఆ మరియ కంటే మనకి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆమె చనిపోయిన యేసు ప్రభు దేహాన్ని చూడటానికి అంత వేగంగా వెళ్ళింది. కానీ మనం ఇప్పుడు ఇంకా ఆత్రపడాలి. ఎందుకంటే మన ప్రభు చనిపోయి సమాధిలో లేడు, కానీ చనిపోయిన వాడు తిరిగి లేచాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. కనుక ఆ సజీవుడిని యేసును కలుసుకోవడానికి వేగిరమున ప్రభు దగ్గరికి రావాలి మనం. మూడోదిగా మనం ఉన్నట్లయితే శ్రమలో నమ్మకమైన వారిగా మనం నిలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన వారిగా మనము ఉండాలి. చూడండి, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించింది. మేము శ్రమ పొందిన నువ్వు మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఇక్కడ 8వ వచనం చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకం లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన ఆధిక్యత భారం వల్ల, అత్యధిక భారము వలన కృంగిపోతిమి. దేవునికి స్తోత్రం కలుగునగా. పౌలు జీవితంలో కలిగిన శ్రమలుగా
ఉదాహరణ అక్కడ రాస్తున్నాడు. శ్రమలో మాకు ఆదరణ కలిగిన, ప్రార్థనలో ఆదరణ కలిగిన, మీ కొరకు ఆదరణ. ఈ శ్రమలన్నీ ఎందుకు భరిస్తున్నాం? శ్రమల్లో మేము బయటికి వెళ్ళిపోవచ్చు కదా. మేము బయటికి వెళ్ళిపోవట్లేదు. శ్రమ కలిగిన ఆదరణ ఆ శ్రమలోనే ఉందని, ఆ పనిలోనే ఉందని మేము నమ్మకంగా నిలుస్తున్నాం అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, శ్రమలు మన కృంగదీయటానికి రావు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. శ్రమలు ఏం చేస్తాయి? దేనికి వస్తాయి? కృంగదీయటే వస్తాయా? లేదండి. మానవుని జీవితంలో శ్రమలు సహజం. శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు మానవ జీవితంలోకి వస్తానికి ఒక కారణం ఏంటంటే మనల్ని పరీక్షించడానికి. రెండవది, మన శ్రమల ద్వారా దేవుని నామము మహిమ పరచబడుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక గుడ్డివాడిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వీడి గుడ్డివాడు ఒక కారణం, వీడి తల్లి తండ్రి అన్న అక్క చెల్లి అంటే ప్రభు చెప్పిన మాట. ప్రభు మహిమార్థమే వీడు గుడ్డివాడిగా ఉన్నాడు. శ్రమలు అనేక సార్లు మన కృంగదీయడానికి కాదు, శ్రమలు దేవుని మహిమపరచడానికి వచ్చాయి. అందుకే శ్రమలో మనం కృంగిపోకూడదు. శ్రమలో మనం నిలిచి ఉండాలి. శ్రమలో కృంగిపోతే వేరే సంగతి, కానీ శ్రమలో కనుక నిలిస్తే సువార్త పత్రికలుగా మనం మార్చబడతాం. నీవు సువార్త పత్రికగా మార్చబడాలంటే శ్రమలో ప్రభు కొరకు నిలిచిన వ్యక్తిగా నీవు ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే కనుక అక్కడ దానియేలును బట్టి దేవుని నామము మహిమ పరచబడెను అని రాయబడుతుంది వాక్యంలో. దేన్ని బట్టండి? దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండును. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఈ చదవబడిన వాక్యంలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు చూస్తే అన్ని శ్రమలే కదండి. దానియేలు అంతఃపురంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తిండికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆరాధనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్రతి దానిలో అవరోధాలు ఉన్నాయి దానియేలుకి. కానీ దానియేలు కలిగిన శ్రమలన్నిటిలో కూడా సహించాడు, భరించాడు. శ్రమలో ప్రభువులో నమ్మకంగా నిలిచాడు కనుక 6వ అధ్యాయంలో వచ్చిన తర్వాత ఒక చక్కని మాట ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరండి రాజు అంటే? ఎవరు? దర్యావేష్ అనే రాజు అంటే ఆయన ఏమన్నా యేసు ప్రభు నమ్ముకొని సిలువ మోసిన వ్యక్తా? కాదండి. హింసకుడు, దోషకుడు, క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడు, లేదా యూదులైన వారందరికీ శ్రమ పెట్టేవాడు, బానిసలుగా తీసుకొచ్చేవాడు, దేవుణ్ణి ఆరాధిస్తే ఇష్టపడేవాడు కాదు, తన్నే దేవుడుగా కొలవమని కోరుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి రాజరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక వ్యక్తి రాజుగా ఉండి మరొక వ్యక్తి రాజు అవుతాడో తన రాజ్యం ఎప్పటికీ తొలగిపోదని మరొక రాజు సాక్ష్యం చెప్పాడంటే కారణం తెలుసా? శ్రమలో దానియేలు నిలిచాడు కనుక. నమ్మకత్వంతో నిలిచిన దానియేలు వల్ల దేవుని నామం మహింపరచబడింది. ఒక అన్యుడైన రాజు దేవుని యేసు ప్రభుని కొనియాడుతున్నాడండి. ఎవరిని బట్టి? దానియేలుని బట్టి. మనల్ని బట్టి, నిన్ను బట్టే కదా అన్యజనుల్లో నా నామము దూషించబడుతుంది, అవమానించబడుతుంది. మనం మాట్లాడే మాటలను బట్టే కదా, మన ప్రవర్తన బట్టే కదా, మన ఆలోచనలు బట్టే కదా, మన ఆశపోత్తనం వల్లే కదా, మన అహంకారం వల్ల, మన గర్వం వల్ల, మన అసూయ వల్ల కదా దేవుని నామం అవమానపరచబడుతుంది. కానీ దానియేలు శ్రమలలో నమ్మకంగా ఉన్నాడు, శ్రమలో చెదిరిపోకుండా ఉన్నాడు, శ్రమను సహించాడు కనుక సువార్త పత్రికగా మార్చబడ్డాడు దానియేలు. దానియేలు వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు. ఈరోజు అన్యులైన వారు, దేవుని ఎరుగని వారు నిన్ను బట్టి ప్రభువును మహిమపరిచే సువార్త పత్రికగా మారాలంటే నీ కలిగిన శ్రమల్లో ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో నమ్మకంగా నిలిచే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న మా అందరి మధ్య నీ కార్యాలు జరిగించండి. మాలో ఉన్న బలహీనతలు విడిపించండి. నీ వాక్యం చెప్పినట్లుగా సత్య సువార్తను ప్రకటించడానికి కావలసిన శక్తిని యేసు నామములో మాకు దయచేయండి. మమ్మల్ని సువార్త పత్రికలుగా మేము మారునట్లుగా మారు మనసు కలిగి నిన్ను ప్రేమించి శ్రమలో నమ్మకంగా నిలిచి నీ సువార్త పత్రికలుగా మార్చబడి అనేకులకు సువార్త ప్రకటించే కృప మాకు దయచేయండి. వాక్య వినబిడ్డలు దీవించండి. వాక్యానుకూలంగా మా జీవితాలను సరిదిద్దుకొని వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి. బలహీనమైన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.